Hello everybody, I am Dr. Rajalakshmi Idupuganti, consultant neurosurgeon and intervention pain specialist from EVR Super Specialty Hospital, Gudivada. So, ఇప్పుడు ఇంటర్వెన్షన్ పెయిన్ టెక్నాలజీ మన షోల్డర్ పెయిన్కి ఎలా పనిచేస్తుంది అని దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాను. చాలామంది డయాబెటిక్స్ లేదంటే కనుక కొంచెం వయసు పైబడిన వాళ్ళు ఎంతో కొంత స్ట్రెయిన్ అవుతే దే కంప్లైంట్ దట్ పెయిన్, అసలు షోల్డర్ అన్నది విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. 4 weeks అయినా 2 months అయినా తగ్గడం లేదు. ఆడవాళ్ళు అయితే బ్లౌజ్ ఎక్కించుకోవడానికి, అబ్బాయిలతో షర్ట్ వేసుకోవడానికి ఇంకొక మనిషి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. షోల్డర్ కొంత మూమెంట్ వస్తుంది కానీ అంతకు మించి మూమెంట్ రావడం లేదు అన్నది కామన్ కంప్లైంట్. దీన్ని మనం కామన్గా పెరియాథరైటిస్ షోల్డర్ అంటాం. పెరియాథరైటిస్ షోల్డర్ అంటే గూడులో ఉన్నటువంటి కండరాలు, టెండాన్ షీట్స్ ఇంపింజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు దట్ గివ్స్ కంప్రెషన్ అండ్ దట్ రిజల్ట్స్ ఇన్ పెయిన్. సో దీనికి మనం ఏం చేస్తాము, సియామ్ గైడెడ్గా కానీ అల్ట్రాసౌండ్ గైడెడ్గా కానీ ఒక సింగిల్ ఇంజెక్షన్ చేస్తాము. ఈ ఇంజెక్షన్ చేయడం వల్ల పేషెంట్కి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో దాని తర్వాత మనం ఫిజియోథెరపీ చేసి ఆ షోల్డర్ మూమెంట్ అనేది ఇంప్రూవ్ చేస్తాం. సపోజ్ ఇన్ కేస్ ఇంప్రూవ్మెంట్ తక్కువగా ఉందనుకోండి, కొంతమందికి ఇంప్రూవ్మెంట్ 90 to 100% ఉండి ఈ దే గెట్ సాటిస్ఫైడ్ విత్ ఓన్లీ 1 single shot ఆఫ్ ఇంజెక్షన్. సో డోంట్ బాదర్ మచ్. అలాంటిది కొంతమందికి మాత్రము ఒక సింగిల్ షాట్ చేసినా కూడా 70 to 80% ఉంది అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ వీ డూ స్టెప్ బై స్టెప్ PRPs, దట్ ఈస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీస్ అనమాట. వాళ్ళ బ్లడ్ని తీసి దాంట్లో ఉన్నటువంటి డెన్సిటీ ప్లేట్లెట్ మెషిన్స్ని ఒక మెషిన్ ద్వారా రన్ చేసి డెన్స్ ప్లేట్లెట్స్ని మనం రన్ చేసిన దాని ద్వారా మనం సెపరేట్ చేసి దాన్ని మనం ఇంజెక్ట్ చేస్తాం షోల్డర్లోకి ఇంజెక్షన్ ద్వారా. దీనివల్ల ఏం బెనిఫిట్ అవుతుంది, దాట్ హ్యాస్ హీలింగ్ పవర్, అంటే మన టిష్యూని రిపేర్ చేసే కెపాసిటీ ఉంటుంది దానికి. సో దానివల్ల ఆ టిష్యూ రిపేర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.